డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అర్థమెటిక్ సిరీస్లో పర్సంటేజ్కి సంబంధించి ఇది సెకండ్ వీడియో. ఈ వీడియోలో సుమారు మనం 20 ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తాం. ముందుగా మొదటి ప్రాబ్లం, ద డిఫరెన్స్ బిట్వీన్ 48% అండ్ 38% ఆఫ్ నెంబర్ ఈజ్ 354. వాట్ ఈజ్ ద 58% ఆఫ్ ద నెంబర్? ఒక నెంబర్ ఇచ్చారండి మనకి. ఆ నెంబర్ ఏంటనేది మనకు తెలియదు. ఆ నెంబర్లో 48%, 38% మధ్య డిఫరెన్స్ మనకి ఇచ్చారు. ఆ డిఫరెన్స్ ఎంత ఇచ్చారు? 354 ఇచ్చారు. డిఫరెన్స్ ఎంత వచ్చింది? 10%. 10% 354 అయినప్పుడు 100% 3540. ఇది మనం కట్టాల్సిన అవసరం లేదు, కానీ మనకి ఇక్కడ ఎంత అడిగారు? 58% అడిగారు. సో మనం ఎంత కట్టాలి? 60% మైనస్ 2%. 60% అంటే ఎంత? ఎప్పుడు కానీ పర్సంటేజ్లో 10% ఇది మొత్తం 10% అయినప్పుడు ఇది 1% అవుతుంది. 35 అనేది 35.24. 1% ఈజ్ ఈక్వల్ టు 35.4. 2% అంటే 70.8. సో 2124లో 70.8 తీసినట్లయితే మనకు ఆన్సరు డి అనేది అవడం జరుగుతుంది. ఒకసారి ఈ ప్రాబ్లం చూద్దాం. ఒక నెంబర్లో 40% ఇచ్చారు మనకి. ఆ నెంబర్లో 40% 12 అయినప్పుడు 100% ఎంత అవుతుంది? 20% ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో 100% 30. సో ఫస్ట్ నెంబర్ ఏ అనేది 30. సెకండ్ నెంబర్ 50% ఆఫ్ ద సెకండ్ నెంబర్ ఈజ్ 24. కొంచెం గ్రామటికల్ ఎర్రర్ ఉంది. సో 50% 24 అయినప్పుడు 100% 48 అవుతుంది. ఇది బి. ఈ రెండింటికి మధ్య రేషియో మనకు అడిగారు. సో 30/48. 30/48 అంటే 6 5 6 8. సో 5:8 అనేది దీని ఆన్సర్. 2 నెంబర్స్ A, B are less than the third number C by 15% and 32% respectively. A, B, C. C నెంబర్ 100 అనుకుందాం. దీని నుంచి 15% తక్కువ ఏ నెంబరు అంటే ఎంత? 85. B ఎంత? 32% తక్కువ అంటే 68. సో ఇప్పుడు ఏ నెంబర్ 100 అనుకున్నాం, సి నెంబరు, ఇది ఏ నెంబర్ వచ్చింది? బి నెంబర్ వచ్చింది. బై వాట్ పర్సంటేజ్ ఈజ్ నెంబర్ బి లెస్ దెన్ నెంబర్ ఏ? బి అనేది ఎంత పర్సంటేజ్ ఏ కంటే తక్కువ? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 13 ఉంది. 13 బై న్యూమరేటర్లో 85 వేసుకుంటాం. సో 17 ఇది. సో ఇది 1/5. 1/5 అంటే ఎంత? 20%. సో బి అనేది ఏ కంటే 20% తక్కువ. సో దీని ఆన్సర్ 20%. ఒక నెంబర్ 50% ఇచ్చాడు. అదే నెంబర్లో 4/5, ఇందాకనే చెప్పాను, 4/5ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే 80%. సో 80% ఇచ్చాడు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అండ్ 21 అని ఇచ్చాడు. అంటే ఎంత పర్సంటేజ్? 30% డిఫరెన్స్ 21. 10% ఎంత అవుతుంది? 7 అవుతుంది. 100% ఎంత అవుతుంది? 70 అవుతుంది. కాబట్టి దీని ఆన్సర్ 70. సింపుల్గా 30% 21 అన్నప్పుడు దీనికి 3 పార్ట్లు చేస్తే 10%. సో దీనికి 3 పార్ట్స్ చేస్తే 7 వస్తుంది. సో ఆ విధంగా మన క్యాలిక్యులేషన్స్ని సింప్లిఫై చేసుకోవాలి. 28% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 20. దెన్ వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ 49% ఆఫ్ ద సేమ్ నెంబర్? ఒక నెంబర్లో 28% ఇచ్చాడు. 20 అడిగింది 49%. 28% 20 అయితే 7% ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఎందుకంటే దీనిలో 7% 4 పార్ట్స్ ఉన్నాయి. దీనిలో 7 4s అంటే 4 పార్ట్స్ అంటే ఇందులో 4 పార్ట్స్లో ఒక పార్ట్ 5 వస్తుంది. 7% 5 అయినప్పుడు
49% అంటే 7 టైమ్స్ అంటే ఇంటూ 7 చేయాలి. ఇప్పుడు ఎంత వస్తుంది? 35 ఆన్సర్ వస్తుంది. 35% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ సేమ్ యాజ్ 30% ఆఫ్ అనదర్ నెంబర్. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఫస్ట్ నెంబర్ టు ద సెకండ్ నెంబర్. సో 35% ఏబీలు 2 నెంబర్లు అనుకుందాం. సో 35% అని 35/100 అని రాసుకుంటాం. పర్సంటేజ్ తీస్తే 30/100 అని రాసుకుంటాం. ఇవి ఎలాగా క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి A/B ఈజ్ ఈక్వల్ టు 30/35 అంటే 6/7. ద ఆన్సర్ 6/7. ఇక్కడ నుంచి సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒక నెంబర్ని ఫస్ట్ 20% డిక్రీజ్ చేశారు, తర్వాత దాన్ని 15% ఇంక్రీజ్ చేశారు. ఇంక్రీజ్ చేస్తే వచ్చిన నెంబరు ద నెంబర్ సో అబ్టైన్డ్ ఈ 64 లెస్ దెన్ ద ఒరిజినల్ నెంబర్. అయితే ఒరిజినల్ నెంబర్ ఎంత అని అడిగారు. ఇక్కడ మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఆ కాన్సెప్ట్ ఏంటంటే 100 మీద 10% పెరిగింది అనుకుందాం. 110 ఎప్పుడు 10% పెరిగింది. దీని మీద మరొక 10% పెరిగింది అనుకుందాం. సో 121 అవుతుంది. సో ఇప్పుడు ఫైనల్గా 100 మీద 121 అంటే ఎంత? 21% పెరిగినట్టుగా. సో దీన్నే మనం ఫార్ములా రూపంలో ఎలా రాసుకుంటామంటే 10% ప్లస్ 10% ప్లస్ 10 × 10 100/100. అంటే దీన్ని ఏ పర్సంటేజ్ అనుకుంటే దీన్ని బి పర్సంటేజ్ అనుకుంటే టోటల్ పర్సంటేజ్ A + B + AB/100. సో 10 + 10 100 20. ఈ మొత్తం కలిపి ఒక పర్సంటేజ్ వస్తుంది. సో మొత్తం టోటల్ 21% అయింది. ఇక్కడ మనం ఎలా చేయాలంటే ఫస్ట్ డిక్రీజ్ 20% డిక్రీజ్ అయింది, తర్వాత 15% ఇంక్రీజ్ అయింది. సో దీని నెట్ ఎఫెక్ట్ అంటే ఫస్ట్ 20% డిక్రీజ్ కాబట్టి -20 ప్లస్ 15% ఇంక్రీజ్ అయింది +15 ప్లస్ -20 ఇంటూ 15/100. సో ఇది -5, ఇది కూడా మైనస్ 300/100 వస్తుంది. అంటే అల్టిమేట్గా 3 వస్తుంది, అంటే -8%. సో ఫైనల్గా 8% అనేది తగ్గింది. ఈ 8% ఎంతకు సమానం? 8% ఈజ్ ఈక్వల్ టు 64. సో 1% ఈజ్ ఈక్వల్ టు 8. సో ఒరిజినల్ నెంబర్ ఎంత? 100% అంటే 800. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ నెంబర్ అండ్ ఇట్స్ 25% ఈజ్ 24. ఆ నెంబర్ అంటే ఎంత? 100%. నెంబర్ ఇట్ సెల్ఫ్ 100%. దానిలో 25% తీస్తే డిఫరెన్స్ 75%. 75% ఈజ్ ఈక్వల్ టు 24. అంటే 25% ఎంత అవుతుంది? 8 అవుతుంది. సో 100% 32. అంటే 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఈ ప్రాబ్లం చూడండి. 15% ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 18% ఆఫ్ B. అయితే వాట్ పర్సంటేజ్ ఆఫ్ B ఈజ్ ఈక్వల్స్ టు 20% ఆఫ్ A. 15% ఆఫ్ A అంటే 5% ఆఫ్ A అంటే ఎంత? 6% ఆఫ్ B. 3 టైమ్స్ కదా. సో 20% ఆఫ్ A అంటే 24% ఆఫ్ B. సో ఆప్షన్ C. ద డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 20% ఆఫ్ ద లార్జర్ నెంబర్. సో స్మాలర్ నెంబరు, లార్జర్ నెంబరు, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే లార్జర్ నెంబర్లో 20% డిఫరెన్స్ ఇచ్చారు. అంటే ఉదాహరణకి లార్జ్ నెంబర్ 5 అనుకుంటే డిఫరెన్స్ దీనిలో 20% అంటే 1 డిఫరెన్స్ 1. ఒరిజినల్ నెంబర్ ఎంత అవ్వాలి? 4 అవ్వాలి. ఇఫ్ ద స్మాలర్ నెంబర్ ఈజ్ 40, బట్ యాక్చువల్గా ఎంత? స్మాలర్ నెంబర్ 40 అంటే దీనికి 10 టైమ్స్ ఎక్కువ. సో ఒరిజినల్గా లార్జర్ నెంబర్ ఉంటుంది, ఎంత ఉంటుంది? 10 టైమ్స్ అంటే 50 ఉంటుంది. 13th ప్రాబ్లం నుంచి ఇది ఒక డిఫరెంట్ మెథడ్. జాక్కి 45% మార్క్స్ వచ్చాయి ఒక టెస్ట్లో. ఎంత వచ్చాయి? 45% వచ్చాయి. కానీ 45% వచ్చినప్పుడు కూడా ఇంకా 18 మార్క్స్ వచ్చుంటే ఆయన పాస్ అయి ఉండేవాడు. సో ఇంకా 18 మార్క్స్ రావాలి, అంటే ప్లస్ 18 మార్క్స్ కలుపుకుంటే ఆయన పాస్ అయ్యాడు. సో 45% + 18 ఈజ్ ఈక్వల్ టు ఆయన పాస్ మార్క్ అనమాట. ఇది పాస్ మార్క్.
ఇఫ్ ఈ అప్టైన్ 65%, ఆయనకు ఒకవేళ 65% మార్క్స్ వచ్చుంటే ఆయన పాస్ పర్సంటేజ్ కంటే 6 మార్క్స్ ఎక్కువ వచ్చుండేవాడు. అంటే పాస్ మార్క్ ఇది అనుకున్నాం కదా, దీనికి 6 మార్క్స్ కలిపితే అది 60% సమానం. ఆయన చెప్పింది అదే కదా. ఇఫ్ ఈ అప్టైన్ 65% మార్క్స్, 65% మార్క్స్ వచ్చుంటే ఈ వుడ్ హ్యావ్ గాట్ 6 మార్క్స్ మోర్ దెన్ ద మినిమం మార్క్స్. మినిమం మార్క్స్ ఏమనుకున్నాము, 45% ప్లస్ 18. సో దీన్ని ఈక్వేషన్ ఎలా రాయొచ్చు అంటే 45% ప్లస్ 18 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 65%. 20% ఈజ్ ఈక్వల్ టు 24. సో 100% అంటే ఎంత, 120. సో ఇది ఆన్సర్. అండ్ మనకు అడిగింది ఏంటి, హౌ మచ్ వర్ ద మ్యాక్సిమం మార్క్స్ వన్ కుడ్ అబ్టైన్ ఇన్ ద టెస్ట్. అంటే మ్యాక్సిమం మార్క్స్ ఎంత, 120 మార్క్స్ మ్యాక్సిమం టెస్ట్. ఒక సిటీ పాపులేషన్కి సంబంధించి 20% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద సిటీ డైడ్. 20% పాపులేషన్ చనిపోయారు ఒక సిటీలో. రిమైనింగ్ పాపులేషన్ ఎంత ఉంటుంది, 80% ఉంటుంది. దీంట్లో రిమైనింగ్ పాపులేషన్లో 80%లో 5% అంటే ఎంత, 10% అంటే 8, కాబట్టి 5% ఎంత, 4%. సో టోటల్గా 24% చనిపోయారు. ఇఫ్ ద ప్రెజెంట్ పాపులేషన్ ఆఫ్ ద సిటీ ఈజ్ 15,200. ప్రెజెంట్ పాపులేషన్ ఇది అంటే ఎంత, ప్రెజెంట్ పాపులేషన్ 76% ఇంత. దెన్ ఫైండ్ ద పాపులేషన్ ఆఫ్ ద సిటీ బిఫోర్ వార్. అంటే వార్కు ముందు ఎంత ఉన్నారు, అంటే బిఫోర్ వార్ అంటే 100% మనం కట్టాలి. సో 76 200. సో పాపులేషన్ 20,000. ద కరెంట్ పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్. ప్రజెంట్ పాపులేషన్ ఎంత, increases by 8% and 12% in 2 successive years but decreased by 22% in the third year. అయితే వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ ద టౌన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఇది 2 మెథడ్స్గా చేయొచ్చు. ఒకటి ఇందాక సక్సెసివ్ పర్సంటేజ్లో చేసినట్టుగా ఈ 2 ప్లస్లు కాబట్టి 8 + 12 + 96/100 అంటే ఇది అప్రాక్సిమేట్గా 1%. కాబట్టి ఇది అప్రాక్సిమేట్గా 21%. మళ్ళీ నెక్స్ట్ డిక్రీజ్ అయింది కాబట్టి 21 - 22 మైనస్ 21 × -22 / 100. ఈ మెథడ్లో చేస్తే ఒకలా వస్తుంది. ఇంకో మెథడ్ ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ ఇంక్రీజ్ అంటే 8% ఇంక్రీజ్ అయింది. సో దీంట్లో 8% అంటే దీనికి 8% యాడ్ చేస్తాం. తర్వాత 12% వచ్చిన ఫిగర్కి 12% యాడ్ చేస్తాం. ఒక ఫిగర్ వస్తుంది, దాని నుంచి 22% తీసేస్తే ఫైనల్గా వచ్చిన ఫిగర్ ఎంతైతే అది మనం చేస్తాం. కానీ ఈ మెథడ్లో టైం కన్జ్యూమింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఇంటెన్సివ్ అది. సో ఇక్కడ ఎంత వచ్చింది, 21, 22 అంటే -1. ఇది అప్రాక్సిమేట్గా ఎంత, ఈ 4.6 వస్తుంది అప్రాక్సిమేట్గా. 22 21 0 అంటే 460. 460/100 అంటే అప్రాక్సిమేట్గా అంటే -4.6. -4.2 -1 అంటే -5.6. దీంట్లో -5.6 తీసేయాలి. సో 10% 1562. సో 5% ఎంత అవుతుంది, 780 సుమారుగా 780 వస్తుంది. ఇది 10% అయినప్పుడు ఇది 1% అవుతుంది. ఇది 0.1% అవుతుంది. అంటే 15.6 అనేది 0.1%. నాకు 0.6 కావాలి. 0.6 కావాలంటే సుమారుగా ఇదొక 93 మంది. సుమారుగా 873 మంది. సో దీంట్లో 873 తీసేస్తే క్లోజెస్ట్గా ఉండేది ఇది ఒకటే వస్తుంది. ఈ రెండు ఇది చాలా తక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది, కాబట్టి ఇదే క్లోజెస్ట్ ఫిగర్. కొన్ని ప్రాబ్లమ్స్ 2 రకాలుగా చేయాలి. ఒకటి ఇలాంటివన్నీ అప్రాక్సిమేషన్ మెథడ్లో చేయాలి, ఎందుకంటే పర్ఫెక్ట్గా మనం చేసి మనం సొల్యూషన్ రాబడదామంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. 21 × 22 అంటే 460 అంటే 4.6%. 4.6 1 అంటే 5.6%. 5.6% అంటే ఫస్ట్ 5% క్యాలిక్యులేట్ చేసేయాలి. 1% 156 అనేది 5%
అప్రాక్సిమేట్గా 780. అలాగే 0.1% అంటే 15.6, 0.6 అంటే 93, సుమారుగా 873. 873 తీసినట్లయితే 14,742. ఇదే క్లోజెస్ట్ ఫిగర్ ఉంది ఇక్కడ. పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ 10,000 పాపులేషన్. ఈ 10,000 పాపులేషన్లో మేల్ ఉన్నారు, ఫిమేల్ ఉన్నారు. సో మేల్ పాపులేషన్ ఇంక్రీజెస్ బై 5%, ఫిమేల్ పాపులేషన్ ఇంక్రీజెస్ బై 10%. అయితే టోటల్గా పాపులేషన్ అనేది 10,800 పెరగడం జరిగింది. అంటే డిఫరెన్స్ ఎంత? 800 మంది పెరిగారు. ఉదాహరణకి 5% పెరిగారు అనుకుందాం, బోత్ మేల్ అండ్ ఫిమేల్. 5% అంటే 10,000లో 5% అంటే 10% 1000 అన్నాడు. 5% ఎంత అవుతుంది? 500 అవుతుంది. రిమైనింగ్ ఎంతమంది ఉన్నారు? 300 మంది ఉన్నారు. ఈ 300 మంది ఎవరు? ఫిమేల్లో 5%. సో 5% 300 మంది అయినప్పుడు 10% ఎంత అవుతారు? 600 మంది. 100% ఎంత అవుతారు? 6,000 మంది. అక్కడ మనకి ఏం అడిగాడు? హౌ మచ్ ఆఫ్ ద టౌన్స్ ప్రజెంట్ పాపులేషన్ ఈజ్ ఫిమేల్ అని అడిగాడు. సో ఫిమేల్ పాపులేషన్ 6,000. 5% ఆఫ్ ద పాపులేషన్ డైడ్ బికాస్ ఆఫ్ ద ఎపిడమిక్ అండ్ 8% ఆఫ్ ద రిమైనింగ్, అంటే 100%లో 5% చనిపోయారు. ఇంకా 95% ఉంటారు. 95%లో 8%. 95%లో 8%. క్యాలిక్యులేట్ చేయండి. 8%. 10% అంటే 9.25. 10% అంటే 9.25. ఇలా 2% తీయండి. 0.95 తీసేస్తే 0.19%. 1.9%. 2% అంటే 1.9%. ఇది మైనస్ చేస్తే సుమారుగా 7.6% వస్తుంది. సో 15 + 7.6 అంటే 12.6%. టోటల్గా 12.6% టౌన్ నుంచి వెళ్ళిపోయారు. ఇఫ్ ద ప్రెజెంట్ పాపులేషన్ ఆఫ్ ద టౌన్, ఇది ప్రెజెంట్ పాపులేషన్, దెన్ ఫైండ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ద టౌన్ అట్ ద బిగినింగ్. టోటల్ పాపులేషన్ ఎంత అని అడిగారు. సో ప్రెజెంట్ పాపులేషన్ అంటే 12.6 పోతే ఇంకెంత ఉంటుంది? సుమారుగా 87.4% ఉంటుంది. 87% 88,000 అంటే 87% 88,000 అన్నప్పుడు 100% ఎంత ఉంటుంది? 101,000 ఉంటుంది. క్లోజెస్ట్ ఫిగర్ ఇదే, కాబట్టి ఇదే ఆన్సర్. అంటే ఈచ్ పర్సంటేజ్ 1,000 ఉంటారు, 1,000 ప్లస్ ఉంటారు. ఎందుకంటే 87కి 88 ఉంది, ఇక్కడ ఆల్రెడీ 1,000 ఎక్స్ట్రా ఉంది, కాబట్టి 100%కు 100K అవుతుంది. ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఇంక్రీజెస్ బై 10% and 20% in successive years, but decreases by 20%. 10% పెరిగింది, 20% పెరిగింది, 25% తగ్గింది. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద థర్డ్ ఇయర్ టు దట్ ఆఫ్ ద 3 years ago. విమల్కి 46% మార్క్స్ వచ్చాయి ఒక ఎగ్జామ్లో. వచ్చి ఫెయిల్ టు క్వాలిఫై ద ఎగ్జామ్ బై 10%. అంటే ఇంకొక 10 మార్క్స్ వచ్చి ఉంటే ఆయన క్వాలిఫై అయ్యేవాడు. ఇది క్వాలిఫైయింగ్ మార్క్. ఇఫ్ హీ హ్యాస్ సెక్యూర్డ్ 52%, ఈ వుడ్ హ్యావ్ సెక్యూర్డ్ 8 marks మోర్ దెన్, అంటే దీనికి 8 marks కలిపితే 52% మార్క్స్ ఆయనకు వచ్చినట్టు. ఇందాక సేమ్ ప్రాబ్లం ఇలాగే చేసాం. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 6% ఈజ్ ఈక్వల్ టు 18 వస్తుంది. అంటే 1% ఈజ్ ఈక్వల్ టు 3 marks. సో వాట్ ఈస్ ద మినిమం మార్క్స్? మినిమం మార్క్స్ అంటే ఎంత? 46% + 10. 46% అంటే 138, 10 మార్క్స్, మొత్తం కలిపి 148 మార్క్స్ రావాలి. ఆయనకి మినిమం క్వాలిఫై అవ్వాలంటే 148 మార్క్స్ రావాలి. ఇన్ అన్ ఎగ్జామినేషన్ సునీత స్కోర్డ్ 90% ఆఫ్ వాట్ అనిత స్కోర్డ్. సో సునీతకు 90% వచ్చాయి, అంటే సునీతకు 9 ఇటరేషన్ చూసుకుంటే సునీతకు 9 మార్క్స్ వస్తే అనితకు 10 మార్క్స్ వచ్చాయి. వైల్ అనిత స్కోర్ వాజ్ 110% ఆఫ్ వాట్ వినీత స్కోర్. వినీతకి ఎంత వచ్చాయి? అనిత స్కోర్ వాజ్ 110% ఆఫ్ వినీత. సో వినీతకి 10 వచ్చాయి అనుకుందాం. సో అనితకి 11 వచ్చాయి. సో ఈ రేషియో 11తో మల్టిప్లై చేసి ఈ రేషియోని 10తో మల్టిప్లై చేస్తే
11 9 99, 110 100. ఇది యాక్చువల్గా రేషియో. ఇఫ్ సునీత స్కోర్డ్ 198, సునీత స్కోర్డ్ ఎంత చేసింది? 198 చేసింది. అంటే ఎగ్జాక్ట్గా దీనికి డబుల్. హౌ మెనీ మార్క్స్ డిడ్ వినీత స్కోర్? వినీత 100 మార్క్స్ అంటే ఎగ్జాక్ట్ 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే 200 మార్క్స్ వస్తుంది. కాబట్టి దీని ఆన్సర్ 200. ఇది అండి పార్ట్ 2 పర్సంటేజ్కి సంబంధించి. పార్ట్ 3 వీడియో ఇంకా పార్ట్ 4 వీడియో 2 వీడియోస్ నేను ప్రిపేర్ చేస్తాను. అవి కూడా త్వరలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్లో. థ్యాంక్ యూ.